అక్షయమైన ఆహారము కోసం కష్టపడండి అన్నాడు. దాన్ని వెతకండి, నేను దాన్ని ఇవ్వటానికి వచ్చాను మీకు. అది మీకు నిత్య జీవం కలుగు చేస్తుంది. ఎవరు అక్షయమైన ఆహారం? మరి క్షయమైపోయే ఆహారం అంటే మన శరీరాన్ని కోసం మనం పొందేవన్నీ క్షయమైపోతాయి. నాకు మంచి భార్య నీ ప్రభు అంటే భార్య శాశ్వతమా? నీకు కాదు కదా. నాకు మంచి భర్త నీ నాయన అంటే భర్త శాశ్వతమా? ఇద్దరు తాత్కాలికమే. మంచి పిల్లలు కూడా శాశ్వతమా? అది తాత్కాలికమే. బంధాలు తాత్కాలికమే. భూమి మీద శరీరము తాత్కాలికమే, నివాసాలు తాత్కాలికమే, వస్త్రాలు తాత్కాలికమే, పదవులు తాత్కాలికమే, అధికారాలు తాత్కాలికమే, అందచందాలు తాత్కాలికమే. ఐహికంగా మనం కలిగి ఉన్నవన్నీ టెంపరీ. అవునా? ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు? సినిమా హీరోయిన్లు చచ్చిపోయేటప్పటికి ఎట్లా అయిపోయినాయి వాళ్ళ ముఖాలు? అంటే వయస్సులో శరీరములో కలుగుతున్న మార్పులను చూసుకొని, ఆ పొంగు చూసుకొని, అబ్బో నేను ఎంత అందంగా ఉన్నాను, నేను చెప్తున్నాను. మానసికంగా చచ్చే వాళ్ళలో నెంబర్ 1 వచ్చేవాళ్ళు ఎవరు తెలుసా? మానసికంగా చచ్చే వాళ్ళల్లో నెంబర్ 1 వచ్చేవాళ్ళు ఎవరు తెలుసా? తమ అందాన్ని చూసి అతిశయపడ్డోళ్ళు మానసికంగా చచ్చే వాళ్ళలో నెంబర్ 1లో ఉంటారు. తమ శరీర ఆకృతిని చూసి మురిసిపోయేవాళ్ళు, ఆ సౌందర్యాన్ని చూసుకొని నేను చాలా బాగుంటానని ఫీల్ అయ్యేవాళ్ళు మానసికంగా చచ్చే వాళ్ళలో ముందుంటారు. ఎందుకంటే ఈ శరీరం ఆట్టే కాలం అలానే ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది, అందం మారిపోతూ ఉంటుంది, రూపం మారిపోతూ ఉంటుంది, వీళ్ళు ఏడుపు వస్తూ ఉంటుంది, బయట చెప్పుకోలేరు. చివరికి తాము చూసుకొని మానసికంగా కృషించి ఇదైపోతారు. నేను చెబుతున్నా, దేన్ని బట్టి అతిశయపడినా అది టెంపరీ కాబట్టి ఒకనాటికి నీకు ఏడుపు తప్పదు. అందుకే ముందే మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. అబ్బాయి, ఇక్కడ నేను అన్ని దృశ్యమైనవి సృష్టించాను కానీ ఇవన్నీ టెంపరీ. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దృశ్యమైనవి ఇవి ఎలాగున్నావో టెంపరీ అయినా సరే ఇవి మీకు ఎలా కనబడుతున్నాయో ఇలాగే అదృశ్య ప్రపంచము కూడా ఉన్నది. అయితే అది శాశ్వతమైనది. టెంపరీ తాత్కాలికమైన ఈ దృశ్య ప్రపంచం ఎలాగున్నదో ఇందులో వస్తువులు, వ్యక్తులు, బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఎలాగైతే కనబడుతున్నాయి, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఇలాంటి లోకం, ఇంతకంటే మించిన శ్రేష్టమైన నిత్య జీవం కలిగిన లోకం ఒకటి ఉంది. అది కూడా దృశ్యమే. అయితే ఇందులో ఉన్నప్పుడు నీకు అది కనపడదు, అందులోకి చేరినప్పుడు నీకు అర్థమైద్ది. అందుకే దృశ్యమైన వాటిని లక్ష్య పెట్టక అదృశ్యమైన ఆలోకంను దృష్టించినట్లు మీ కళ్ళు తెరవబడాలి అంటాడు యేసయ్య. మన కళ్ళు ఏ గాడికి దృశ్యం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అతిశయపడతారు. 5 ఏళ్ళు కాగానే అధికారం పోయిందనుకో. అంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళు సెల్ఫీల కోసం ఎగబడ్డారు, అసలు వాళ్ళు కనపడితే బ్రహ్మరథం పట్టారు. దేవుడు అధికారం పోయిన పట్టించుకునే దిక్కు లేదు, సెల్ఫీ అడిగిన దిక్కు లేదు. అంటే విలువంతా అధికారానికి అన్నమాట, వ్యక్తికి కాదు. అవునా? పోనీ అధికారాలు ఎవరికైనా స్థిరమా అంటే అది స్థిరం కాదు, మారిపోతుంటాయి. ఒకప్పుడు రాజు తర్వాత బంటు, ఒకప్పుడు బంటు తర్వాత రాజు. కాబట్టి దృశ్యంగా కనబడుతున్న వేటి కూడా శాశ్వతత్వము లేదు. కానీ నేను మీ కొరకు సిద్ధపరిచినది శాశ్వతత్వం కలిగిన రాజ్యము. దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు ఎందాక క్షయమైన దానికోసం తిప్పలబడుతూ నన్ను వెతుకుతారు, అక్షయమైన దాని మీద మనసు పెట్టండి అని ప్రభు మాట్లాడుతున్నాడు.